నిజం చెప్పిన రాత్రి ఆమె జీవితం నెమ్మదిగా చీకట్లోకి జారిపోయింది. పెళ్లి సంబరాలు ముగిసిపోయాయి. ఇంటి బయట ఇంకా నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ గదిలో మాత్రం ఒక తెలియని నిశ్శబ్దం గట్టిగా కూర్చుంది. ఆమె మంచం అంచున కూర్చొని ఉంది. చేతులు ఒక్కటికి ఒకటి గట్టిగా పట్టుకొని కూర్చుంది. గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. ఈ రాత్రి ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కావాలి. కానీ ఆమె మనసులో మాత్రం పాత జ్ఞాపకాలు తలుపులు తట్టుకున్నాయి. కొత్త జీవితం అంటే నిజాయితీతో మొదలవ్వాలి అని ఆమె తనని తాను ఎన్నోసార్లు నమ్మించుకుంది. కానీ అదే నిజం ఇప్పుడు ఆమెకు భయంగా మారింది. ఎందుకంటే ఆ నిజంలో ఒక గతం ఉంది, ఒక ప్రేమ ఉంది. ఒకప్పుడు ఆమె మొత్తం ప్రపంచంగా అనిపించిన ఒక అబ్బాయి జ్ఞాపకం ఉంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అతను లోపలికి వచ్చాడు. ముఖంలో చిన్న నవ్వు, మాటల్లో ఆత్మీయత. ఆమె గుండెల్లో భయం కొంచెం కొంచెంగా తగ్గింది. ఇప్పుడే చెప్పేస్తే బావుంటుంది అని అనిపించింది. ఆమె మెల్లగా అతని వైపు చూసి గొంతు వణుకుతూ మీకో విషయం చెప్పాలి అని మొదలుపెట్టింది. ఆ ఒక్క వాక్యం ఆమె జీవితాన్ని 2 భాగాలుగా విభజించింది. ఒకటి ఆ మాట చెప్పే ముందు ఉన్న ఆమె, మరొకటి ఆ మాట చెప్పిన తరువాత మిగిలిన ఆమె. ఆమె తన గతం గురించి ఏమీ దాచలేదు, ఏమీ మార్చలేదు. తన మనసులో ఉన్నది అంతా నిజంగా చెప్పేసింది. ఆమెకనిపించింది ఇప్పుడు చెప్పేస్తే ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు అని. అతను పూర్తిగా నిశ్శబ్దంగా విన్నాడు. ఆ సైలెన్స్ ఆమెకు శాంతిగా అనిపించింది. కానీ ఆ సైలెన్స్ నిజానికి ఒక తుఫాను పుట్టుక లాంటిది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆమె అతని పక్కన నిద్రపోయినట్టు నటిస్తూ పడుకుంది. అతను మెల్లగా లేచి ఆమె ఫోన్ తీసుకున్నాడు. చాట్లు ఓపెన్ చేస్తూ, ఫోటోలు చూస్తూ, ఎవరి నెంబర్ కనిపించినా అనుమానంగా చూస్తున్నాడు. ఆమె కళ్ళు మూసుకొని ఉన్నా ఆమెకి ప్రతి క్షణం తెలిసిపోతుంది తన మీద నమ్మకం లేదనే నిజం. ఆమె గుండెల్లో మెల్లగా పగుళ్ళు పెడుతుంది. మరుసటి రోజు ఉదయం నుంచి ఆమె జీవితం నెమ్మదిగా మారడం మొదలైంది. మధ్యాహ్నం ఇంట్లో ఒక నిశ్శబ్దం. గడియారం టిక్ టిక్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆమె కిచెన్లో పని చేస్తోంది. చేతులు పనిలో ఉన్న మనసు మాత్రం ఎక్కడో తేలిపోతుంది. అంతలో ఫోన్ ఒక్కసారిగా మోగింది. ఆమె చేతులు తుడుచుకొని ఫోన్ తీసుకుంది. హలో అని అవతల నుంచి ఒక అన్యమైన గొంతు. హలో, ఇది రమ్య ఇల్లేనా అంటూ. ఆమె కాస్త ఆశ్చర్యపోయి కాదు, రాంగ్ నెంబర్ అని చెప్పి కాల్ కట్ చేసింది. అది ఆమెకు ఒక చిన్న పొరపాటు మాత్రమే, ఒక సాధారణ కాల్ అంతే. కానీ ఆమె వెనక్కి తిరిగినప్పుడు తలుపు దగ్గర నిలబడి ఉన్న అతని చూపు ఆమె గుండె ఒక్కసారిగా బరువైంది. ఎవరు వాళ్ళు అని అడిగాడు. రాంగ్ కాల్ అని చెప్పింది. నీ నెంబర్ వాళ్ళకెలా దొరికింది అంటూ అరుస్తాడు. ఆమె మాటలు తడబడిపోయాయి. తెలీదు, పొరపాటున డయల్ చేసి ఉంటారు అని అన్నది. అతను చల్లగా నవ్వాడు. అంత సింపుల్గా అబద్ధం భలే చెప్పేశావే, ఎవరో తెలుసు కాబట్టి కాల్ చేశారు అని అన్నాడు. ఆ ఒక్క మాట ఆమె గుండెల్లో మళ్ళీ అదే పాత నొప్పిని మేల్కొల్పింది. ఇక్కడ నిజం చెప్పినా అది నిజంగా వినిపించదు, అది ఇంకో అనుమానంగా మారిపోతుంది అని అర్థమైంది. అతని చూపుల్లో ప్రేమ కంటే అనుమానం ఎక్కువగా కనిపించింది. ఒకరోజు ఆమె ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతుంది. చాలా రోజుల తర్వాత కాస్త నవ్వింది. ఆ నవ్వు అతని చెవుల్లో వేరేలా వినిపించింది. ఎవరితో మాట్లాడుతున్నావు అంత హ్యాపీగా అని అడిగాడు. ఆమె సైలెంట్ అయింది. ఫ్రెండ్ అని చెప్పింది. అతను దగ్గరికి వచ్చి ఫ్రెండేనా లేకపోతే పాత జ్ఞాపకాలతో మాట్లాడుతున్నావా అని అన్నాడు. ఆ ఒక్క మాట ఆమె నవ్వును మళ్ళీ మౌనంగా మార్చేసింది. ఇంకొక రోజు మధ్యాహ్నం తలుపు తట్టింది. ఇంట్లో ఆమె, ఆయన మాత్రమే ఉన్నారు. ఆమె నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరిచింది. బయట ఒక అన్యుడు నిలబడి ఉన్నాడు.
అక్క, ఈ అడ్రస్ ఎక్కడ ఉంటుంది చెప్పగలరా అని అడిగాడు. ఆమె సహజంగా ఎలాంటి అనుమానం లేకుండా ఆ అడ్రస్ ఎక్కడుందో చెప్పింది. దారి చూపించింది. అతను థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయాడు. అది ఆమెకు ఒక చిన్న సహాయం మాత్రమే, ఒక సాధారణ సంఘటన అంతే. కానీ ఆమె తలుపు మూసి వెనక్కి తిరిగినప్పుడు అతను అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ చూపు ఆమె గుండె లోపల ఏదో విరిగినట్టుగా అనిపించింది. ఎంతకాలంగా తెలుసు వాళ్ళు నీకు అని అడిగాడు. ఆమె షాక్ అయింది. ఎవరు అని అడిగింది. ఇప్పుడు వచ్చినాడే వాడు. అడ్రస్ అడిగాడా లేక నిన్నే అడిగాడా అని నిష్ఠూరంగా మాట్లాడతాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమె కళ్ళల్లో నీళ్లు నింపేసింది. నాకు తెలీదు, మొదటిసారి చూశాను అని చెప్పింది. అతను దగ్గరికి వచ్చి చల్లగా అన్నాడు. నీకు తెలియని వాళ్ళు నిన్నెలా వెతుక్కుంటూ వచ్చారు అని అడిగాడు. ఆమెకు అర్థమైంది, ఇక్కడ ఆమె చేసే ప్రతి మంచి పని కూడా అతనికి ఒక తప్పులా కనిపిస్తుంది అని. ఆమె నోరు మూసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం మెల్లగా ముక్కలవుతుంది. ఇంట్లో పండుగ, అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె కూడా అందరితో కలవాలని ప్రయత్నించింది. కానీ అతని ఒక్క చూపు, అంత యాక్టింగ్ అవసరం లేదు అని అన్నాడు. అంతే. ఆమె మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అందరూ ఉన్నా ఆమె ఒంటరిగా అనిపించింది. ఆమె ఫోన్ మ్రోగితే అతని కళ్ళల్లో ప్రశ్నలు మొదలవుతాయి. ఆమె ఎవరికైనా మాట్లాడితే అతని మాటల్లో సందేహం కనిపిస్తుంది. ఆమె నవ్వితే కూడా ఎవరిని గుర్తు చేసుకుంటున్నావు అనే మాటలు. ఆమె ప్రతి చిన్న చర్య అతనికి ఒక పెద్ద తప్పుగా కనిపించడం మొదలైంది. ఆమె గతం అతని కళ్ళల్లో ఒక శాశ్వత నేరంగా మారిపోయింది. అది గతం మాత్రమే. నేను ఇప్పుడు నిన్నే నా జీవితం అని అనుకున్నాను అని ఆమె ఎంత చెప్పినా అతని చెవుల్లోకి ఆ మాటలు చేరడం లేదు. ఎందుకంటే అతను వినేది ఆమె మాటలు కాదు, తన అనుమానాలే. రోజులు గడిచే కొద్దీ ఆమె నవ్వు తగ్గిపోయింది. ఆమె మాటలు తగ్గిపోయాయి. ఆమె కళ్ళల్లో వెలుగు మసకబారిపోయింది. ఒక రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె అద్దం ముందు నిలబడి ఉంది. తన మొహాన్ని చూసుకుంది. ఒకప్పుడు నవ్వే ఆ ముఖం ఇప్పుడు అలసిపోయినట్టు ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఇదేనా నేను కోరుకున్న జీవితం అని మెల్లగా తనని తాను అడిగింది. జవాబు రాలేదు. కానీ కన్నీళ్లు మాత్రం ఆగలేదు. ఒకప్పుడు నిజాయితీగా ఉండాలని భావించిన ఆ అమ్మాయి ఇప్పుడు ప్రతి మాట చెప్పటానికి కూడా భయపడే స్థితికి చేరుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. గుండెల్లో ఒకే ఒక ప్రశ్న, నిజం చెప్పినందుకు నేనేమైనా తప్పు చేశానా అని. కానీ దానికి కూడా ఆమెకు జవాబు రాలేదు. కానీ ఆమె జీవితమే మెల్లగా ఒక జవాబుగా మారిపోయింది. మొదట్లో ఆమె తనని తాను ఎక్స్ప్లెయిన్ చేసేది, తన నిజం చెప్పేది. కానీ ఒకరోజు ఆమెకు అర్థమైంది, ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట ఇంకో కొత్త అనుమానంగా మారుతుంది అని. ఆ రోజు నుంచి ఆమె మాట్లాడడం తగ్గించింది. కొన్ని రోజులకు ఆమె పూర్తిగా మౌనంగా మారిపోయింది. ఆమె మాట్లాడడం మానేసిన రోజు ఆమె బ్రతకడం కూడా నెమ్మదిగా మానేసింది. ఆమె చేసిన తప్పు ఒక్కటే, అది కూడా నిజానికి తప్పే కాదు, నిజం చెప్పటం. తన గతాన్ని దాచకుండా కొత్త జీవితాన్ని నిజాయితీతో మొదలు పెట్టాలని అనుకోవడం. ఆమె అబద్ధం చెప్పి ఉంటే ఈరోజు ఆమె మీద ఎవరు అనుమానం పెట్టేవాళ్ళు కాదు. ఆమె నవ్వు అలాగే ఉండేది. ఆమె జీవితం కూడా ఇలా ముక్కలయ్యేది కానే కాదు. కానీ ఆమె నిన్ను నమ్మింది. నీతో తన జీవితాన్ని పూర్తిగా పంచుకోవాలని అనుకుంది. అందుకే తన మనసులో దాచుకున్న ప్రతి నిజాన్ని నీ ముందుంచింది. కానీ నువ్వు ఆ నిజాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి ఆమెని ప్రతిరోజు అనుమానాలతో కరిగించావు. ఆమె గతాన్ని ఆమె మీదే ఒక శిక్షగా మార్చేశావు. గుర్తుంచుకోండి, ఒక అమ్మాయి తన గతాన్ని ఒప్పుకుంటే అది ఆమె బలహీనత కాదు, అది ఆమె నిజాయితీ, ఆమె ధైర్యం. ఆమెను అర్థం చేసుకోండి, ఆమెను నమ్మండి. ఎందుకంటే ఆమె మిమ్మల్ని నమ్మింది కాబట్టి, తన నిజాన్ని మీకు చెప్పింది కాబట్టి. చివరికి ఆమె చేసిన ఒక్క తప్పు మీరు అర్థం చేసుకుంటారని నమ్మడం ఆమె చేసిన తప్ప? ఒక్కసారి ఆలోచించండి.
ఎవరికైనా ఒక పాస్ట్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ కథ మీకు నిజంగా కనెక్ట్ అయిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ మాటలను కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఎమోషనల్ కథల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో భాగం అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.